చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి సరదాగా ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. 12 ఏళ్ల వయసప్పుడు కూడా మా ఫ్రెండ్షిప్ లో ఎలాంటి మార్పు లేదు. నేను చెప్పేది నిజం. ఇది నువ్వు ఖచ్చితంగా చూడాలి. ఈ నగరంలో జరిగే కల్లోలన్నింటికీ కారణం ఒకే ఒక వ్యక్తి. అతనే మిస్టర్ స్పైడర్ మ్యాన్. ఆ స్పైడర్ మ్యాన్ ని మేము వదిలిపెట్టాం. ఇతనెందుకు అంత టెన్షన్ అవుతున్నాడు? దాందే ఉందిలే, ఏదో ఒక రోజు ఈ కేసులో నేను మంచి పేరు తెచ్చుకుంటాను. నువ్వు జేమ్సన్ దగ్గర పని చేయాలనుకుంటున్నావా? అయితే నా పని అయిపోయినట్టే. నీకేమైనా అభ్యంతరమా? ఈ నగరంలో అతనే పెద్ద మనిషి. మనలాంటి వాళ్ళు అతని దగ్గర ఎంతో మంది పనిచేస్తున్నారు. హ్యారీ కూడా అదే అనుకుంటున్నాడు. ఇతని హ్యారీ ఆస్బార్న్. హ్యారీ అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, అందరికీ ఇష్టమే. ఎందుకంటే అతను డబ్బున్నవాడు, పైగా అంతగాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి వెంటనే సాయం చేస్తాడు. హే పీటర్ పార్కర్. నువ్వు నేను హ్యారీ ఆస్బార్న్ ని స్కూల్లో కలిసాం, గుర్తుందా? లోపలికి రా. నాకు సాయం చేయాల్సిన అవసరం నీకు లేదనుకో. పర్వాలేదులే డాడ్, నేను చెప్పిన అబ్బాయి ఇతనే. క్లాసులోనే చాలా తెలివైనవాడు. నీకు కొంతమంది స్నేహితులు అవసరం పీటర్. సరిగ్గా చెప్పారు. అలాగే నువ్వు నా హ్యారీకి ఫ్రెండ్ గా కూడా ఉండాలి. ఈ సాయం వల్ల అతని మనసు చదువు మీద ఉంటుంది. మీరు నా జీవితాన్ని ఇలా మేనేజ్ చేయడం ఆపితే బాగుంటుంది. ఆపాలంటే కారణాలు చెప్పు. నేను మీ ఇద్దరిని ఇప్పుడే కలుస్తున్నాను, కానీ ఏ తండ్రైనా తన కొడుకు బాగుండాలని కోరుకుంటారు హ్యారీ. నీ మాటల్లో అనుభవం కనిపిస్తోంది. నేను పుట్టి పెరిగి మా నాన్నగారిని చూడలేదు, కానీ నా చిన్నప్పటి నుంచి అంకుల్ బెన్నే నన్ను చూసుకున్నారు. అప్పుడప్పుడు పేట కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఏమంటావు హ్యారీ? డాడ్ నవ్వుతున్నారు. మా డాడ్ నవ్వుతున్నారు. నువ్వు ఎలా ఈ పని చేశావు? అదంతేలే. ఆ క్షణం నుండి నేను హ్యారీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు, సంతోషంగానే ఉన్నాం. పార్కర్, నువ్వు ఇక్కడ ఉన్నావా? సమస్య మొదలైందా? నేను వస్తేనే లాకర్లు బద్దలవుతాయి. తన పేరు ఫ్లాష్ థామ్సన్. చిన్నప్పటి నుంచి తనకి నాకు అస్సలు పడదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. మొదటి రోజు స్కూల్ కి నీకు స్వాగతం బుజ్జి. ఇక్కడే పండగ చేసుకో బాబు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. వాడిని విసిరి పారేయాలన్నంత కోపం వస్తుంది. విశ్రాంతి తీసుకో బుజ్జి. ఒకవేళ నేను అలా చేస్తే జేమ్సన్ నన్ను ఊరికే వదిలిపెట్టడు. అంకుల్ బెన్కి నేను ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి తప్పు చేయను. ఏంటి మళ్ళీనా? మళ్ళీ వచ్చి ఇందులో ఇరుక్కున్నావా? నువ్వెప్పటికీ మారవా? నేను నీ వయసులో ఉన్నప్పుడు నేనెంత చురుగ్గా ఉండేవాడినో నీకు తెలుసా? ఇప్పటికీ అలాగే ఉన్నాననుకో. నాతో తలబడి ఇంతవరకు నన్నెవ్వరూ గెలవలేదు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను గెలిచేవాళ్ళు ఇంకా పుట్టలేదు. ఇలా చూడు, ఆ థామ్సన్ నిన్ను మళ్ళీ బాధ పెట్టాడా? వాడితో చాలా ఇబ్బందిగా ఉంది కదూ. ఏం చేస్తావు, నాకు అలవాటైపోయింది. మరి అలా ఉండక తప్పదు కదా.